హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands 1176. ఇదొక జనరల్ కలెక్షన్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ ఇవేం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఇవన్నీ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ఓకే, సో మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఈ పర్సన్ ఎందుకు ఇంత మిస్ అవుతున్నారు అని అంటే ఈ పర్సన్ లైఫ్లో అసలు అనుకున్నది ఏది కూడా జరగడం లేదు. సో ఇప్పుడు ఈ పర్సన్ని అండ్ తన లైఫ్ని చేంజ్ చేసుకోవాలి అని అంటే మీ సపోర్ట్ ఎంతైనా అవసరం. సో మీకు అపాలజీ చెప్పి ప్రపోజల్తో మీ ముందుకు రావాలి అనుకున్న ఈ పర్సన్కి ధైర్యం సరిపోవట్లేదు. ధైర్యం అంటే ఇక్కడ ఏంటి అని అంటే చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్. సో మీకు సడన్గా వచ్చి మిమ్మల్ని తన లైఫ్లోకి ఇన్వైట్ చేయాలి యాజ్ ఏ లైఫ్ పార్ట్నర్ అంటే ముందు మీరు ఎవరో తెలుసుకోవాలి, మీరేం చేస్తున్నారు, ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలి. కాబట్టి మీకు స్పైయింగ్ అనేది చేస్తున్నారు, మీ పైన స్టాకింగ్ స్పైయింగ్ అనేది చేస్తున్నారు. మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీ లైక్స్ అండ్ డిస్లైక్స్ ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటున్నారు. సో ఈ పర్సన్ ఒక ప్రాక్టికల్ పర్సన్, ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉండాలి, ఒక ఎంపరర్లా బ్రతికితే అనేది తెలుస్తుంది ఈ పర్సన్కి ఇప్పుడిప్పుడే. ఓకే, సో ఈ పర్సన్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో వస్తున్నారు మీ ముందుకి, అంటే ఒక విత్ గుడ్ న్యూస్ ఆర్ ఎనీ మెసేజెస్. మీరు ఏ మెసేజెస్ కోసం అయితే మీ పర్సన్ దగ్గర రిప్లై కోసం వెయిట్ చేస్తున్నారో ఆ రిప్లైస్ అన్నీ కూడా ఇవ్వబోతున్నారు, ట్రూ రీజన్స్ చెప్పబోతున్నారు. ఓకే, సో న్యూ బిగినింగ్ చేయాలి మీతో అనుకుంటున్నారు, న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తారు. బట్ విత్ సాడ్ ఎనర్జీస్ ఈ పర్సన్ క్రాస్ రోడ్లో నిలబడినట్టుగా ఫీల్ అవుతున్నారు. విత్ 2 of Swords ఎనర్జీ చాలా కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు ఈ పర్సన్. బట్ స్టిల్ ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని చూస్తున్నారు. తన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీతోనే స్పెండ్ చేయాలి అని చూస్తున్నారు ఈ పర్సన్. అండ్ ఆ కప్ ఆఫ్ లవ్ ఏదైతే ఉందో అది మీకు ఆఫర్ చేయాలని చూస్తున్నారు. ఓకే, చాలా రైట్ ఇంటెన్షన్స్తో, ట్రూ ఇంటెన్షన్స్తో మీ ముందుకు వస్తారు ఈ పర్సన్. మీ సరౌండింగ్స్లో ఉంటే ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, మీకు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నారు ఈ పర్సన్. ఎందుకు అంటే అందుకే రీసెంట్లీ ఒక రిలేషన్షిప్ అయితే బ్రేక్ అయింది ఈ పర్సన్ లైఫ్లో. ఎస్, దట్ ఈస్ థర్డ్ పార్టీ. ఒక రిలేషన్షిప్ బ్రేక్ అయింది ఈ పర్సన్కి. సో అందుకే ఎవరిని త్వరగా నమ్మడం లేదు ఈ పర్సన్. బట్ స్టిల్ ఈ పర్సన్ మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఫైనాన్సెస్ పైన ఉంది. ఎందుకు అని అంటే ఆ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎక్కువైపోయాయి అండ్ తన పాస్ట్ రిలేషన్కి ఇంకా స్టిక్ అయి ఉన్నారు ఈ పర్సన్. మెమరీస్ ఉన్నాయి ఇంకా, బట్ డిటాచ్ అయినా కూడా. సో ఇవన్నీ ఈ పర్సన్ మీకు కమ్యూనికేట్ చేస్తారు త్వరలో. ఒక క్విక్ కమ్యూనికేషన్, ఫాస్ట్ కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. అండ్ ఫాస్ట్ డెసిషన్స్ కూడా తీసుకోబోతున్నారు ఈ పర్సన్. ఈ పర్సన్కి పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదు, నైట్ టైం పడుకోవట్లేదు. బట్ తన్ని తాను డిఫెండ్ చేసుకునే ఇదిలో ఉన్నారు, ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ నుండి. ఓకే, అండ్ 10 of Cups ఈ విష్ ఫుల్ఫిల్మెంట్ ఏదైతే ఉందో అది మీ నుండే వస్తుంది మీ పర్సన్కి, అంటే మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్. అండ్ ఇది ఒక 2 of Cups ఎనర్జీ. డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరు, డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్. అండ్ మీతో రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు ఈ పర్సన్. బట్ స్టిల్ ఏవైతే సీక్రెట్స్ ఉన్నాయో మీ ఇద్దరి మధ్య అవన్నీ కూడా రివీల్ చేయబోతున్నారు త్వరలో. అండ్ మీరు ఒక ఫేటెడ్ కనెక్షన్ ఆర్ ఫేటెడ్ లైఫ్ పార్ట్నర్ అనే విషయం కూడా తెలుసుకున్నారు ఈ పర్సన్. అందుకే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీతోనే స్పెండ్ చేయాలి అని ఈ పర్సన్ మీతో చెప్తారు కూడా. ఇప్పటి వరకు మీరు ఏవైతే జవాబు కోసం వెయిట్ చేస్తున్నారో ఆ జవాబు రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి. ఓకే,
సో ఫాస్ట్ కమ్యూనికేషన్ అనేది రాబోతుంది త్వరలోనే. నెక్స్ట్ 48 అవర్స్లో ఈ పర్సన్ మీకు కమ్యూనికేట్ చేయొచ్చు. అండ్ తన ఫాస్ట్ విషయాలన్నీ చెప్పొచ్చు, లేదా మీతో ఎందుకు అసలు నెక్స్ట్ స్టెప్ వేయలేకపోతున్నారు, ఆర్ ఎందుకు మీతో సరిగా ఓపెన్గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు అనేది కూడా చెప్తారు. అండ్ ఆ కప్ ఆఫ్ లవ్ ఏదైతే ఉందో అది మీకు ఆఫర్ చేయబోయే ముందు మీరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడానికి మిమ్మల్ని స్పైయింగ్ అనేది చేస్తున్నారు. మీ సోషల్ మీడియా అకౌంట్స్ పదే పదే చెక్ చేస్తూ ఉంటారు ఈ పర్సన్. అండ్ మీ పిక్స్ చూస్తూ ఉంటారు. మీ ఐస్ అండ్ లిప్స్ ఈ పర్సన్కి చాలా ఇష్టం. ఓకే, సో మీ ఐస్ ఎప్పుడైతే చూస్తారో ఈ పర్సన్, అప్పుడే తనకు తెలుస్తూ ఉంటుంది అసలు తన లైఫ్ పార్ట్నర్ మీరు. తన లైఫ్లో ఒక ట్రూ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే అని తెలుసుకుంటూ ఉంటారు ఈ పర్సన్. ఇవన్నీ కూడా మీకు త్వరలో తనే చెప్తారు, తనే డైరెక్ట్గా చెప్తారు. ఓకే, సో మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ మ్యారేజ్ ప్రపోజల్ కూడా మీతో చెప్తారు. అండ్ దిస్ పర్సన్ వాంట్ టు మ్యారీ యూ. ఓకే, సో చూద్దాం ఇప్పుడు మీ ఎనర్జీస్ అసలు ఎలా ఉన్నాయి, మీరు మీ పర్సన్ కోసం అసలు ఏమనుకుంటున్నారు అనేది కూడా చూద్దాం. సో ఇది ఒక జనరల్ కలెక్టివ్ టైమ్లెస్ టెరో రీడింగ్. సో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. థ్రోట్ కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది ఇవాళ నాకు. సో ఫాస్ట్గా చెప్పలేకపోతున్నా. ఓకే, సో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారా, లేదా మీరు క్లారిటీతోటే ఉన్నారా, ఆర్ మీ పర్సన్ని మీరు ఇగ్నోర్ చేస్తున్నారా, మిమ్మల్ని మీ పర్సన్ ఇగ్నోర్ చేస్తున్నారా, లేదా అడోర్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా చూద్దాం. ఓకే, సో మీ పర్సన్కి ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ థర్డ్ పార్టీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు హ్యాండిల్ చేస్తారు త్వరలో. ఓకే, అంటే ఇది ఒక గ్రేట్ టాస్క్ మీకు. సో మెంటల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది మీ పర్సన్కి మీ దగ్గర నుండి, అండ్ మీకు కూడా మీ పర్సన్ దగ్గర నుండి వస్తుంది. ఇద్దరికి ఒక క్లారిటీలోకి వచ్చేస్తారు మీ రిలేషన్షిప్కి సంబంధించి. అండ్ కమ్యూనికేషన్ వస్తుంది. ఎస్ డీప్ కాన్వర్సేషన్, డీప్ కమ్యూనికేషన్ అంటే మీరు చాలా విషయాలు డిస్కస్ చేసుకుంటారు. ఒక 2-3 అవర్స్ మాట్లాడేసుకుంటారు మీరు. చాటింగ్, ఓన్లీ చాటింగ్ ఆర్ కాల్స్. ఓకే, విత్ 7 ఆఫ్ వాండ్స్ మీరు ఏవైతే బౌండరీస్ అవి పెట్టుకుని మీ లిమిట్స్లో మీరు ఉంటున్నారో ఆ లిమిట్స్ క్రాస్ చేయడానికి కూడా మీరు ట్రై చేస్తారు. అండ్ మీ లైఫ్ని మీరు నావిగేట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ నుండి. సో బట్ స్టిల్ మీ పర్సన్ చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు తన లైఫ్లో. ప్రజెంట్ చాలా టఫ్ ఫేస్ అనేది నడుస్తుంది మీ పర్సన్కి. చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి మీ పర్సన్కి, బట్ మీకు అందులో 1% కూడా తెలియదని అనుకుంటున్నారు, కానీ మీకు తెలుసు. సో విత్ 7 ఆఫ్ పెంటికల్స్ మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి. అండ్ మీన్ వైల్ మీ లైఫ్లో ఏం జరుగుతుందంటే మీరు మీ పర్సన్తో రీయూనియన్ కోరుకుంటున్నారు, లేదా మీ పర్సన్తో ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారు. బట్ మీ లైఫ్లోకి ఒక వెల్దీ పర్సన్ రాబోతున్నారు. ఈ పర్సన్ చాలా ఓల్డ్ పర్సన్, బట్ రిచ్ పర్సన్, ఒక బిజినెస్ పర్సన్. తన లైఫ్లో చాలా చూసి వచ్చారు ఆ పర్సన్. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఒక రిచ్ లెవెల్కి వెళ్ళారు ఆ పర్సన్. సో ఆ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చెయ్యరు, ఓన్లీ ఈ పర్సన్నే, ప్రజెంట్ పర్సన్నే యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఆ పర్సన్ మీకు లైఫ్లో చాలా హెల్ప్ అయితే చేస్తారు, ఆ సెకండ్ పర్సన్. ఓకే, సో మిమ్మల్ని ఒక స్పిరిచువల్ పర్సన్లో చూస్తున్నారు మీ పర్సన్. మీరు ఒక స్పిరిచువల్ పర్సన్, మేబీ ఒక హీలర్లా కనిపిస్తున్నారు. మీతో మాట్లాడితే చాలు మీ పర్సన్ హీల్ అయిపోతూ ఉంటారు. సో అందుకే ఈ పర్సన్కి చాలా రెస్పెక్ట్ ఎందుకు మీ మీద అంటే అందుకే మీరు చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారు మీ పర్సన్తో. ఏ విషయంలోని కూడా మీ పర్సన్ని తీసి పడేసినట్టుగా మాట్లాడరు.
చాలా సపోర్టింగ్గా ఉంటారు, తనని తాను గ్రేట్గా ఫీల్ అయ్యేటట్టు మీరు మాట్లాడతారు. అండ్ అవన్నీ కూడా మీ పర్సన్కి చాలా నచ్చుతాయి మీ దగ్గర. ఓకే, విత్ 3 ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్ చాలా స్టెప్ బై స్టెప్ మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్తారు. అండ్ ఈ థర్డ్ పార్టీ నుండి డిఫెండ్ చేసుకుంటున్నారు మీ పర్సన్ని తనని తాను. ఓకే, చాలా గుడ్డిగా నమ్మడం వల్ల, ఆ రిలేషన్షిప్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎమోషనల్లీ అండ్ ఫైనాన్షియల్లీ చాలా ఇన్వెస్ట్ చేసి ఉన్నారు మీ పర్సన్ తన పాస్ట్ రిలేషన్ పైన. అండ్ బట్ తర్వాత ఏం తేలింది అని అంటే వాళ్ళు ఓన్లీ ఫర్ ఫైనాన్సెస్ మీ పర్సన్ యూజ్ చేసుకుంటున్నారు అని తెలుసుకున్నారు. సో మనకి ఇక్కడ 3 కమ్యూనికేషన్ కార్డ్స్ అయితే వచ్చాయి, చూసుకోండి. అండ్ చాలా డీప్ కాన్వర్సేషన్ అయితే నడుస్తుంది మీ ఇద్దరి మధ్య త్వరలో. సో మీకు అన్ని ట్రూ రిప్లైస్ అనేవి ఇస్తారు. అండ్ కొన్ని నిజాలు ఏవైతే దాచిపెడుతున్నారో అవన్నీ కూడా చెప్పేస్తారు మీ పర్సన్ మీకు. ఎందుకు అంటే మిమ్మల్ని కావాలనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్. ఓకే, సడన్లీ ఈ పర్సన్ చేంజ్ అయిపోయినట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుంది, బట్ సడన్లీ చేంజ్ అయ్యారు. ఆ చేంజ్ ఎవరి కోసం అయ్యారు? మీకోసమే అవుతున్నారు. ఈ పర్సన్ని ఈ సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో విత్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, ఈ పర్సన్ కూడా మీకు లవ్ ఆఫర్తో వస్తారు మీ లైఫ్లోకి. అండ్ మ్యారేజ్ కూడా అడుగుతారు, మ్యారేజ్ ప్రపోజల్ కూడా ఇస్తారు ఈ పర్సన్. బట్ స్టిల్ మీరు ఓన్లీ మీ ప్రజెంట్ పర్సన్కి స్టిక్ అయి ఉన్నారు. అండ్ మీరు కూడా మీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఈ పర్సన్ తోటి స్పెండ్ చేయాలి అని ఫిక్స్ అయిపోయారు. సో మీ పర్సన్ ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయాలనుకుంటున్నారు, ఫిక్స్ చేస్తారు కూడా. ఓకే, ఈ పర్సన్ అసలు తనకి తాను బాగా ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం, సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ బట్ ఏం జరుగుతుందంటే ఈ పర్సన్కి తన ఫ్యామిలీ ఇష్యూస్ ఎలా ఉన్నాయంటే, తను ఇప్పటి వరకు ఎలా ఉండేవారంటే తను ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చాలా బాగా చూసుకునేవారు. బట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ రిలేటివ్స్ ఆర్ థర్డ్ పార్టీ మీ పర్సన్ని ఓన్లీ ఫర్ ఫైనాన్సెస్ యూజ్ చేసుకుంటున్నారన్న సంగతి రీసెంట్గా తెలుసుకున్నారు. సో ఇప్పుడు ఈ పర్సన్ ఏం చేస్తున్నారంటే తనని తాను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటున్నారు. తనకి కంప్లీట్లీ డెడికేటెడ్గా ఉండకుండా ఫ్యామిలీకి తనకు తాను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవడం వల్ల ఇంట్లో కొంచెం గొడవలు ఎక్కువయ్యాయి. ఓకే, సో ఆ మనశ్శాంతి అనేది లేదు. ఈ పర్సన్ నైట్ టైం పడుకోవడమే లేదు అసలు. సో ఆ ట్రూత్ ఏదైతే ఉందో మీ మధ్య అది రివీల్ చేస్తారు. చాలా కొన్ని విషయాలు మీకు కంప్లీట్గా చెప్పాలి. ఈ పర్సన్ సరిగా చెప్పలేదు, మీరే తెలుసుకున్నారు కొన్ని విషయాలు అయితే. ఓకే, బట్ ఈ పర్సన్ కూడా చెప్పుకుంటారు తను. ఓకే, సో ప్రజెంట్ సిచ్యువేషన్తో తను అసలు సాటిస్ఫాక్షన్ అనేది లేదు. ఓకే, కెమిస్ట్రీ మీ మధ్య ఉన్న కెమిస్ట్రీ తను ఇప్పటి వరకు ఎవరితోనూ కూడా ఫీల్ అవ్వలేదు. మీ మధ్య ఉన్న కెమిస్ట్రీ ఒక ఇంటెన్స్ కెమిస్ట్రీ. ఓకే, మీరు తనకిచ్చిన ప్రేమ ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు. ఇదంతా కూడా ఒక కలలా అనిపిస్తూ ఉంటుంది మీతో ఉన్నంతసేపు మీ పర్సన్కి. ఓకే, బట్ మీరు మీ ఛానల్ మెసేజెస్ చూస్తే మీరు చాలా స్ట్రెస్లో ఉన్నారు. మీ పర్సన్ దగ్గర నుండి సరైన రిప్లైస్ రావట్లేదు, తనేది క్లారిటీ ఇవ్వట్లేదు అని. బట్ మీకు తెలుసు ఇది ఒక సోల్ కాంట్రాక్ట్ అని. అండ్ ఈ రిలేషన్లో మీరు చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారు. మీరు మీ లైఫ్లో ఒక హోప్ అనమాట ఈ పర్సన్. అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ నుండి. అండ్ మీ పర్సన్ కూడా అది ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఓకే, మీరు మీ పర్సన్ చేజ్ చేసేవారు, ఇప్పుడు అది చేయకూడదని ఫిక్స్ అయ్యారు మీరు కూడా. ఎలా అంటే తను ఒకవేళ మెసేజెస్ ఆర్ కాల్స్కి రిప్లై ఇవ్వకపోతే మీరు డిఫరెంట్ నెంబర్స్ నుంచి కమ్యూనికేషన్ పంపించేవారు. బట్ ఇప్పుడు అది ఆపేశారు. ఇది ఒక సోల్ టై అనేది మీకు కూడా అర్థమైంది. ఓకే, మీరిద్దరూ సెపరేట్గా ఉన్నా కూడా మీరిద్దరూ ఎప్పుడు మీ ప్రేమను ఫీల్ అవుతూ ఉంటారు ఒకరికొకరు. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పాను ఇది ఒక డివైన్ కనెక్షన్ అండ్ మీరు డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ అని. ఓకే, సో ఈ ఎనర్జీస్ తప్పకుండా యూనివర్స్ యాక్సెప్ట్ చేస్తుంది అండ్ మీ రిలేషన్షిప్ని సక్సెస్ చేస్తుంది యూనివర్స్. ఓకే, సో మీ పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవడానికి నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో 111 అని టైప్ చేయండి అండ్ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి.